ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున వాక్యం వినుటకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము పలుకుచు, ఈ యొక్క దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని చక్కగా విందాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విశ్వాసంతో వినుటకు సిద్ధపడిన మీ అందరూ కూడా మరింతగా విశ్వాసంలో బలపడి ఆత్మీయంగా మేలులు పొందాలని, అలాగే మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ప్రార్థిస్తూ, దేవుడి యొక్క శుభదినమున మరొక మంచి అంశమును దేవుడు మనకు అందించాలని కోరుకుంటూ ఉన్నాడు. శ్రద్ధగా విందాం. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన తరువాత ఆయన స్త్రీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తన ప్రియమైన శిష్యులను కలవగోరి, గలిలయలోకి నేను వెళ్లి నా సహోదరులను నేను కలవబోతున్నాను అని యేసుక్రీస్తు చెప్పి ఆయన గలిలయకు బయలుదేరి వెళ్ళుచూ ఉండగా ఏం జరిగిందో మనము ఒక సందర్భం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటిసారిగా పునరుద్ధానుడైన తరువాత యేసయ్య తన్ను తాను కనపరుచుకున్నట్టుకు శిష్యుల యొద్దకు ఆయన ప్రయాణమై ఆయన వచ్చి ఉండగా, మరి శిష్యులు యేసుక్రీస్తును ఎదుర్కొని వారు ఏం చేశారు అన్నది మరి వాక్య భాగంలో గనుక మనం చూడగలిగితే, ఈ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏకమై యేసుక్రీస్తును కలవడం జరిగింది. అది గలిలయలో మొదటిసారిగా పునరుద్ధానుడైన క్రీస్తును వారు కలుసుకోవడం జరిగింది. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని 16, 17వ వచనములలో మనం చూడగలము. మరి చూద్దాము 16వ వచనంలో ఏముందో. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. దేవత దేవునికే మహిమ కలుగును గాక. 11 డిసైపుల్స్. ఎందుకంటే యూదా ఇస్కరియోతు గురించి మనకు ముందుగానే తెలుసు. ఇంకా యేసు క్రీస్తు శ్రమనందుతూ, హింసనందుతూ, ఆయన కొరడాలతో కొట్టబడి, గాయపరచబడి, ఇంకా సిలువకు ఎక్కక మునుపే ఊరివేసుకొని చనిపోయాడు అని దేవుని వాక్యంలో మనం చూడగలం. మరి ఇప్పుడు యూదా ఇస్కరియోతు అయిన ఈ శిష్యుడు లేడు కాబట్టి 12 మందిలో 11 మంది మాత్రమే ఉన్నారు. అనగా 11 డిసైపుల్స్ మాత్రమే ఉన్నారు. ఈ 11 డిసైపుల్స్ యేసయ్యను ఎదుర్కొనుటకు గలిలయలోని కొండపైకి వారు వచ్చారు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసు క్రీస్తును వారు మొదటిసారిగా చూడగా ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి. అది గొప్ప ఎన్కౌంటర్ గా ఉండాలి. ఎందుకంటే అప్పటి వరకు యేసయ్య ఆయన సజీవుడే, కానీ ఆయన చేయవలసిన కార్యం ఇంకా ముందుంది. అయినా కూడా ఆయన జీవాధిపతిగా, ఆయన శక్తివంతమైన దేవతి దేవుడుగా, ఆయన మహోన్నతుడుగా వారి మధ్య నివసించి ఆయన చేయవలసిన గొప్ప కార్యాలన్నీ చేసి యేసుక్రీస్తు శిలువ ప్రయాణానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవతి దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు అదంతా కూడా చాలా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి స్పిరిచువల్ బాడీతో ఉన్నాడు. ఆయన ఆత్మ సంబంధమైన దేహముతో ఉండిన వాడుగా, ఆయన మరణాన్ని జయించిన వాడుగా, సజీవుడైన వాడుగా, పునరుద్ధానపు శక్తిని మోసుకుంటూ అందరికీ ఆ శక్తిని పంచు దేవత దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎదుర్కొనుటకు వస్తూ ఉండగా ఎవరైనా సరే దాన్ని ఎంతో అత్యున్నతమైనదిగా భావించి వారు మరింతగా సిద్ధపడి ఆనందముతో, సంతోషంతో ఆయనకు సాగిలపడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయనే రక్షకుడు, ఎందుకంటే ఆయనే విమోచకుడు, ఆయనే జీవాధిపతి. కాబట్టి మన పాపం నుండి మనల్ని రక్షించగలిగిన మన యేసు ఆయనే. కాబట్టి ఆయనే అభిషిక్తుడు. కాబట్టి ఎంతగానో గొప్ప విషయము. ఆయన ఎదుర్కొనుటకు వస్తూ ఉండగా మరింతగా సిద్ధపరచబడవలసిన అవసరము శిష్యులకు ఎంతైనా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఏం జరిగింది? ప్రియమైన శిష్యులను దేవుడు ఎంతగానో ప్రేమించి, నా సహోదరులకు చెప్పండి, వారు ఎక్కడ ఉన్నా సరే గలిలయకు రమ్మని వారికి చెప్పండి. మరి వారిని నేను ఎదుర్కొనబోతూ ఉన్నాను, వారిని నేను చూడబోతున్నా, వారు కూడా నన్ను చూచెదరు. నేను ఏమై ఉన్నాను వారి కల్లారా చూచి దానిని వారు ఆనందించెదరు అని యేసుక్రీస్తు ఎంతగానో ఆశతో ఈ యొక్క వార్తను వారికి చేరవేయడం జరిగింది. దేవత దేవునికి మహిమ కలుగును గాక. మరి 17వ వచనంలో గనక మనం చూడగలిగితే ఇది చాలా మిక్స్డ్ వేలో ఉంటుంది. అందరూ కలిసి ఒకే తాటిపైన ఉన్నట్లుగా మనకు కనిపించదు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా బయలుపరుస్తుంది. కొందరేమో ఆయనకు మ్రొక్కిరి, అయితే కొందరు సందేహించిరి అని 17వ వచనంలో మనం చూడగలం. అందుకే
అపోస్తులైన మత్తయి ఇలా అంటున్నాడు, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ ఈ 11 మందిలో కొంతమంది శిష్యులేమో ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు ఆయనను సందేహించిరి. ఈయన నిజముగా యేసేనా? ఈయన నిజముగా సజీవుడేనా? ఈయన నిజముగా తిరిగి లేచాడా? ఇది మనం నమ్మొచ్చా? ఆయన నిజముగా యేసుక్రీస్తు కాక ఇంకేదైనా దయ్యమో భూతమో ఇంకొక సృష్టి అయి ఉండొచ్చు కదా అని సందేహించురు అని వాక్య భాగంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మనం గమనించాలి. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన కోణంలో నుండి యేసుక్రీస్తును శిష్యులు చూడడం అన్నది అత్యంత కష్టతరమైన పని. ఎందుకు అంటే దేవుని వాక్యంలో అపోస్తులైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ప్రకృతి సంబంధమైనవి, బాహ్య సంబంధమైనవి, శరీర సంబంధమైనవి మాత్రమే గ్రహించగలడు గాని ఆత్మకు సంబంధించిన విశేషమైన వాటిని ప్రకృతి సంబంధమైన మనుష్యుడు గ్రహించలేడు. అది ఆత్మ మాత్రమే గ్రహించగలదు. ఆత్మ సంబంధమైన వాడు మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించగలడు అని అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా రాయించి పెట్టాడు కదా. మరి శిష్యుల పరిస్థితి చూడగలము మనం ఇక్కడ. అందరూ కూడా యేసుక్రీస్తును నమ్ముటలేదు, అందరూ కూడా యేసుక్రీస్తును మ్రొక్కుటలేదు. కొంతమంది మాత్రమే నమ్మగలుగుచూ ఉన్నారు, కొంతమంది మాత్రమే ఆయన మ్రొక్కగలుగుచూ ఉన్నారు, కానీ మిగిలిన వారు సందేహిస్తున్నారు. దీనికి కారణము వారి యొక్క ఫ్లెష్ ని దాటి స్పిరిచువల్ సైడ్ లోనికి వారు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మధ్యనే సంచరించి ఆయన ముందుకు నడిచిన వాడు కాబట్టి వారు ఇంకనూ కూడా ఆత్మ సంబంధంగా ఆయన్ని పరిగణించుటకు వారు ఇష్టపడగా కేవలము శరీరంతో మాత్రమే చూడడానికి వారు అవస్థ పడుతున్నారు, లేదంటే అడుగు ముందుకు వేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. మరి ఎవరైనా సరే శిష్యులు అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే వారు డైరెక్ట్ గా యేసుని చూశారు, ఎందుకంటే వారు యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాలను చూశారు, వారు యేసుక్రీస్తుతో ఉన్నారు, తిన్నారు, వారు ఆయనతో సహవాసం చేశారు, మరి ఆయన శ్రమలను డైరెక్ట్ గా చూశారు, ఆయన సిలువను కూడా వారు చూసి ఉండొచ్చు. మరి ఇలాంటివన్నీ చూసి ఉన్నారు కాబట్టి శిష్యులకైతే యేసుక్రీస్తును గూర్చి, ఆయన మరణ పునరుద్ధానం గూర్చి శిష్యులకైతే బలమైన విశ్వాసము, నిరీక్షణ ఉంటుంది అని ఎవరైనా అనుకుంటూ ఉంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే ఇక్కడ శిష్యులే, ఆయనతో పాటు ప్రయాణం చేసిన వారే, ఆయనతో పాటు జీవించి సంచరించిన వారే. యేసుక్రీస్తు భౌతిక తల్లిదండ్రులతో కూడా ఉండలేదు, బంధుమిత్రాదులతో కూడా ఉండలేదు, కానీ శిష్యులతోనే 3.5 సంవత్సరములు ఆయన జీవించాడు, శిష్యులతోనే ఆయన సహవసించాడు. మరి ఈ శిష్యులు ఎంత బలంగా ఉన్నారు? వాక్యం ద్వారా మనం తెలుసుకోగలము. ఏమీ బలముగా లేరు, విశ్వాసమే వారిలో కరువైపోయింది. నిజ రక్షకుడు వారికి ప్రత్యక్షుడైనా కూడా, విమోచకుడే వారి ఎదుటికి వచ్చినా సరే వారు సందేహించే ఒక భయంకరమైన అవిశ్వాసపు స్థితిలో, బలహీనమైన విశ్వాసం కలిగిన, అల్ప విశ్వాసం కలిగిన ఆ స్థితిలో వారు ఉన్నారు అంటే ఎంత శోచనీయమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా భౌతికముగా దేవుడు మనతో ఉంటే బాగుంటుంది, దాని ద్వారా మనం ఎంతగానో ఆయన్ని నమ్మొచ్చు, మనం విశ్వాసం కలిగి ఉండొచ్చు, ఆయన మనం వెంబడించు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మన ఫ్లెష్ ఎప్పుడు కూడా ఆత్మను గ్రహించకుండా ఉండులాగా చేస్తుంది. మన స్పిరిచువాలిటీ అన్నది ఫ్లెష్ ద్వారా మూత వేయబడుతుంది. ఇది శిష్యుల జీవితంలో మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరైతే ఆత్మను ఆత్మతో చూడగలరో వారు మాత్రమే అనేకమైన అత్యున్నతమైన దేవుని విషయాలను గ్రహించగలరు. శరీరముతో ఆత్మను చూడాలి అనుకుంటే అది ఎప్పుడు కూడా సాధ్యము కాదు. ఇక్కడ వీరు అదే చేస్తున్నారు. కొందరేమో ఆయన మొక్కడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ కొంతమంది ఏమో ఇంకా సందేహిస్తూనే ఉన్నారు. ఈయన మన దేవుడు కాదేమో, ఈయన యేసు కాదేమో, ఆయన మరణించాడు కదా, ఇక అంతే కదా, మరణం తర్వాత ఇంకేముంటుంది అన్న అవిశ్వాసంలో వీరు ఉండడం అన్నది ఈ యొక్క లేఖనం ద్వారా మనం తెలుసుకోగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనకు కావాలి విశ్వాసం. వాక్యము మనకు విశ్వాసాన్ని పురుకొల్ప చేస్తుంది. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, వినుట వలన విశ్వాసం. వాక్యాన్ని వినుచూ ఉండడం వలన విశ్వాసం. దేవుడైన యేసుక్రీస్తుని గూర్చి ఏ సువార్త నీవు విన్నా, ఏ వాక్యాన్ని విన్నా నీలో విశ్వాసము ఉబుకుతుంది. ఆ విశ్వాసము నీవు ఫలించులాగను చేస్తుంది. ఖచ్చితంగా నీవు ఫలమును అనుభవించులాగను చేస్తుంది. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన యేసు సజీవుడు, ఆయనను మనము నమ్మవలను, విశ్వసించవలను. ఈ శిష్యులలోని కొందరు శిష్యులు లాగా మనము కాక, మనము నిజముగా మన యేసయ్యను నమ్మాలి, విశ్వసించాలి, ఆయన కొనియాడాలి, కీర్తించాలి, ఆయనకు మ్రొక్కాలి, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళుగా యేసు నామములో మనము ముందుకే నడవాలని కోరుకుంటూ ఈ వాక్యమును దేవుడు మీ అందరికీ వినిపింపు చేస్తున్నాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ
హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడు, ఎంత జీవం కలిగిన దేవత దేవుడు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరెంతో ప్రేమతో నాయన, ఇదిగో తండ్రి వాత్సల్యముతో శిష్యులను నాయన చూచుటకు, వారి ఎదుట కనుపరచబడుటకు మీరు నాయన గలిలయలోకి వెళ్ళి ఉన్నారు. కానీ వారు నాయన ఇదిగో తండ్రి నాయన సందేహిస్తూ ఉన్నారు. మీరు ఇంకా నాయన ఇదిగో తండ్రి తిరిగి లేచారా, ఇదిగో తండ్రి మీరు మరణించారు కదా, ఎలా లేవగలరు అని నాయన సందేహిస్తున్న ఆ స్థితి మాకు వద్దు నాయన. మేము నాయన ఇదిగో తండ్రి నాయన విశ్వాస పరిపూర్ణులుగా మేము ఉండదుము గాక, నిజమైన శిష్యులుగా మీకు అయ్యేదుము గాక తండ్రి. యేసయ్య అని పలుకుచు నాయన మీ ప్రియమైన బిళ్ళందరినీ యేసునామములో మీ చేతులుగా చెప్తూ నాయన ఈ ఉదయకాలమున ఇదిగో తండ్రి మీ బిళ్ళందరూ యేసునామములో దీవింపబడదురు గాక తండ్రి అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.